హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పులిహోర సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. అందులోకి 2.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా విడివిడిగా వస్తుందండి. దీన్ని 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పైన పెట్టాలి. తర్వాత చింతపండు రసంని తీసుకుంటున్నానండి. ఈ చింతపండు రసంలోకి నేను 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేయడం వల్ల పులిహోర అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను అండి. ఉప్పు మీరు చాలకపోతే ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టేసి దగ్గరగా ముద్ద పేస్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ పైన 2 చెంచాల ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్ల మినప్పప్పు వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల శనగపప్పును వేస్తున్నాను. మీకు శనగపప్పు మినప్పప్పు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. వీటిని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 4 పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించవచ్చండి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పుని వేస్తున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. చూసారా, ఈ చింతపండు అనేది ఎంత దగ్గరగా పేస్ట్లా అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. అలాగే పోపును కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పేస్ట్ని వేసుకోవాలి అండి. మనకి ఎంత పులుపు కావాలంటే అంత అడ్జస్ట్ చేస్తూ మనం వేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పు దినుసులను కూడా ఇందులో మనం వేసుకోవాలి. తర్వాత పల్లీలండి. పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. పల్లీలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ అలా ఫ్రై చేసి వేసేసుకుంటే చాలు. వీటన్నిటిని మనం చాలా మంచిగా కలుపుకోవాలండి. ఆ పోపులకి అలాగే రైస్ అనేది బాగా పట్టాలి. చింతపండు కూడా పట్టేయాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నానండి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎంత బాగుందో. ప్లీజ్ మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.